అడవిలో ముగ్గురు పిల్లలు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు. అక్క, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. అవును చిన్ని, చాలా బాగున్నాయి. అక్కడికి ఒక సిల్లీ విచ్ వస్తుంది. విచ్కి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని చూసిన ఆనందంలో విచ్ తన బ్రూమ్ స్టిక్ని చెట్టుకి గుద్దేస్తుంది. పాపం తన బ్రూమ్ స్టిక్ విరిగిపోతుంది. హాయ్ పిల్లలు, నాకేమైనా సహాయం చెయ్యగలరా మీరు? తప్పకుండా సహాయం చేస్తాము. పిల్లలంతా కష్టపడి విరిగిపోయిన విచ్ యొక్క బ్రూమ్ స్టిక్ని అతికిస్తారు. విచ్ చాలా ఆనందిస్తుంది. ఉండు, మీకు మంచి బహుమతిని ఇస్తాను. నాకు సహాయం చేశారు కదా మీరు. పిల్లలు చేసిన పనికి విచ్ చాలా ఆనందిస్తుంది. పిల్లలకి ఎంతో ఇష్టమైన బెలూన్స్ని గిఫ్ట్గా ఇస్తుంది. తర్వాత విచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విచ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి ఇద్దరు దొంగలు వస్తారు. పిల్లలు ఆ దొంగల్ని చూసి చాలా భయపడిపోతుంటారు. మనల్ని కాపాడడానికి ఇప్పుడు మన దగ్గరికి విచ్ వస్తే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటారు. పిల్లల్ని ఆ దొంగలు ఎత్తుకెళ్ళిపోవటాన్ని దూరం నుంచి చూసిన విచ్ గాలిలో ఎగురుకుంటూ ఆ పిల్లల దగ్గరికి వెళ్తుంది. వచ్చేస్తున్నారు పిల్లలు. పిల్లలు, నేను వచ్చేసాను, ఆగండి, మీకు నేను సహాయం చేస్తాను అంటూ పిల్లలకున్న తాడును విప్పేసి వాళ్ళకి మళ్ళీ బెలూన్స్ ఇస్తుంది. పిల్లలకి సహాయం చేయడం చూసిన దొంగలు గబగబా అక్కడికి వస్తారు. పిల్లలు ఆ దొంగల్ని చూసి భయపడతారు. విచ్, ఏం భయపడకండి పిల్లలు, ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేస్తాను చూడండి అంటూ మ్యాజిక్ చేసి దొంగల్ని తాడుతో కట్టేస్తుంది. అక్కడికి వెంటనే ఇద్దరు పోలీసులు వచ్చి ఆ దొంగలిద్దరిని తీసుకొని వెళ్ళిపోతారు. పిల్లలకి ఇంకా ఆ విచ్కి అభినందనలు చెప్పి వెళ్ళిపోతారు. విచ్ సంతోషంలో పిల్లలకి మళ్ళీ మ్యాజిక్ చేసి ఎన్నో బొమ్మలు ఇంకా బోరలు గిఫ్ట్గా ఇస్తుంది. పిల్లలు, బహుమతులు బాగున్నాయా? నేను వెళ్ళొస్తాను. వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, అమ్మో, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ వదిలేస్తే ఈసారి మళ్ళీ ఏ దొంగలో వచ్చి ఎత్తుకుపోతారు, రండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపేస్తాను అని విచ్ తన బ్రూమ్ స్టిక్ మీద పిల్లల్ని తీసుకుని వెళ్తుంది.